ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తారన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొండా సురేఖ తెలిపారు. ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఇక స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తారన్న కారణంగానే నిర్ణయం తీసుకున్నట్లు కొండా సురేఖ తెలిపారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్. సోని, వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశారు. గత 4 రోజుల క్రితము ఏదైతే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం కార్యక్రమాన్ని ప్రప్రథమంగా ప్రారంభించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దానిపైన ఇక్కడ కొంత వ్యతిరేకత రావడంతో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రిని ఈ వాయిదా వేయాలని కోరడంతో వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వాయిదా వెనుక రాజకీయ దురుద్దేశాలకు తావివ్వకుండా ముడిపెట్టకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఈ వాయిదా వేసినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి కేంద్రంగా రాజకీయాలను సృష్టించడము, రాజకీయ విభేదాలను సృష్టించడము తనకిష్టం లేనట్టుగా ఈ యొక్క ప్రకటనలో తెలిసింది. అయితే ప్రస్తుతానికి స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగానే వాయిదా వేసినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. అయితే అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలకు సృష్టిస్తారన్న అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ బోనాలను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా బోనాల నిర్వహణ పై సంప్రదింపులు జరిపిన అనంతరమే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది ప్రచారం చేసిన సమాచారం వల్ల ఏర్పడిన అపోహలకు తావు లేకుండా రానున్న రోజులలో వేద పండితుల సలహాల సూచనల మేరకే ఈ యొక్క నిర్ణయం లాగా చర్యలు తీసుకుంటామనేది, కొంతమంది కావాలని అక్కడ జంతు హింస పెరుగుతుందనే ఒక అపోహను సృష్టించారు. ఆ అపోహలకు కూడా తావివ్వకుండా వాటిని నిర్వహించేలాగా రానున్న రోజులలో వేద పండితులు, అదేవిధంగా అర్చకులు, అక్కడ ధర్మకర్తలకు సంబంధించినటువంటి సలహాల సూచనల మేరకు రానున్న రోజులలో భద్రకాళి బోనాల అంశాన్ని మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్పారు. సోని, మొత్తానికైతే ఈ ప్రకటన వెనుక కొంత రాజకీయ ఉదయం నుంచి ఒక రాజకీయ హైడ్రామా జరిగింది. సొంత పార్టీ నేడు ఇది కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. అయితే బంగారు బోనం విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ వరంగల్లో భక్తులు మనోభావాల విషయంలో కావచ్చు, అటు రాజకీయంగా ఇటు వేద పండితులు, అటు హిందూ ధర్మకర్తలు అందరూ కూడా వ్యతిరేకించారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం 4 ఉత్సవాలు జరుగుతాయి, అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటి అమ్మవారికి బంగారు బోనం పేరుతోటి మళ్ళా కొత్త సంస్కృతిని తీసుకొస్తే దానికి పర్యవసనాలు ఎలా ఉన్నాయి, దాని వెనుక ఒక అపచార కార్యక్రమాలు ఏమన్నా జరుగుతాయనే అపోహలు అయితే అందరూ దృష్టిలో ఉన్నాయి. ఈ అపోహల నేపథ్యంలోనే ఈ వాయిదా వేస్తున్నట్లు కూడా చెప్పారు. అంతే, దానికి ముందైతే స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అటు ప్రభుత్వాన్ని, మంత్రిని, దేవాదాయ శాఖ మంత్రిని వినమ్ర పూర్వకంగా కోరారు. ఈ రోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేక పూజల అనంతరము మంత్రికి విన్నపాన్ని విన్నవించారు. అయితే దీంట్లో రాజకీయం ఏం లేదు, మా మంత్రి గారికి నేను విన్నవిస్తున్నాను, స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నా విన్నపం అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన వచ్చినట్లు అందరూ భావిస్తున్నారు. సోని, మొత్తానికైతే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం అయితే వాయిదా పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది కొద్దిసేపటి క్రితమే. సోని, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. ఫోటో తీసుకొచ్చారు బయటికి, నేను ఇక్కడే ఉన్నాను. వచ్చింది సగనా తీసిన లాభం పంప